అది సడన్ గా పవర్ కట్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యింది. హలో, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. వస్తుందా? ఆ, ఇప్పుడు వినిపిస్తుంది. ఆ, మాది పవర్ కట్ అయ్యి డిస్కనెక్ట్ అయింది. తస్య ముగ్ధ నాయికాయాం అంతఃపుర సంబంధాత్, అంతఃపుర సంబంధం చేత సంగీతక సంబంధాదిన ఆ సంగీతము ఇత్యాదికముల యొక్క సంబంధం వల్ల, సంగీతకము అంటే ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాము, గీతం వాద్యం నృత్యం చ సంగీతకం ఉచ్యతే. గీతం వాద్యం నృత్తం చ, గీతము పాట, వాద్యము వాద్య సంగీతము, వా- వాద్య సంగీతము అంటాం మనం, వాద్యము, తర్వాత నృత్యము, ఈ మూడింటి యొక్క కాంబినేషన్ ని సంగీతము అంటారు. ఆ సంగీతకాది సంబంధం ఇందులో నృత్యం అవ్వచ్చు లేదా వాద్యం అవ్వచ్చు, దేనితోటైనా కానీ వాటితో సంబంధం వల్ల ప్ర ప్ర ప్రత్యాసన్నాయాం నాయకస్య, నాయకస్య ప్రత్యాసన్నాయం, నాయకునికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా దేవి ప్రతిబంధాంతరిత, దేవి చేత నాయక ప్రధాన పెద్ద భార్య చేత, ప్రగల్భ అయినటువంటి మొదటి భార్య చేత అంతరిత, అంతరిత అడ్డగింపబడినది అయి ఉత్తరోత్తరో నవావస్థానురాగో నిబంధనీయ. ఉత్తరోత్తరో ఆ తర్వాత ఇంతకు ముందు చెప్పాడు కదా, తస్యాం ఉత్తరోత్తరం, తస్యాం ఆమె యందు, ఆ నాయిక యందు ఉత్తరోత్తరం తర్వాత ముందు చూడటము, తర్వాత ఇంకొకసారి కలవాలని ప్రయత్నం చేయటము, మళ్ళీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరగటము, ప్రేమ అంకురించటం. అంటే ఆ అమ్మాయికి ఆ రాజుని నాయకుడిని చూడక మునుపు శృంగారాది భావనలు ఏవి లేవు ఇంకా. అప్పుడే ఆ అమ్మాయికి యవ్వనం వస్తున్నది. యవ్వనం వస్తున్న సమయంలో ఆ నాయకుడిని చూడటము, నాయకుడు యందు అనురాగము కలగటం, ఇదంతా కూడా ఉత్తరోత్తరం. అంటే తర్వాత ఒక్కొక్కటిగా కలగడము అనేది ఉత్తరోత్తర నవావస్థానురాగ. నవావస్థ, నవావస్థ నూతనమైనటువంటి యవనం మళ్ళీ ఎండిపోయింది. అనురాగ నిబంధనీయ, అనురాగము చూపించవలే అని. కైశిక్య అంగై చతుర్భిశ్చ యుక్తాంగైరివ నాటిక. ఇక్కడ తోటి నాటిక లక్షణాలు కంప్లీట్ చేస్తున్నాడు. కైశిక్య అంగై చతుర్భిః చ, కైశికి మొదలైనటువంటి వృత్తుల చేత, చతుర్భిః చ యుక్తాంకై, వాటిలన్నిటితోటి చాలా ట్రబుల్ అవుతుంది ఈ కరెంటు పోవడం. స్క్రీన్ కనిపిస్తోందా? కనిపిస్తుందండి, కనిపిస్తుంది. కైశిక్య అంగై చతుర్భిశ్చ, కైశికి మొదలైనటువంటి వాటి యొక్క చతురంగముల చేత, 4 విధములైనటువంటి భేదముల చేత, యుక్తై అంకైరివ, వాటిలన్నిటితోటి కూడినటువంటి అంకములతోటి కూడినది నాటిక. ఇది నాటిక. కైశికి వృత్తి ఉండాలి. ప్రత్యంక నిబద్ధ అభిహిత లక్షణ కైశిక్య అంగచతుష్టయవతి నాటిక. ఈ కైశికి మొదలైనటువంటి వృత్తులతోటి కూడి ఉన్నటువంటిది, చతురంకములతోటి 4 విధములైనటువంటి 4 అంకములు మాత్రమే కూడి ఉన్నటువంటిది నాటిక అని, నాటిక యొక్కటువంటి లక్షణాలని చెప్పాడు. ఇప్పుడు ఇంకా అథ బాణ చదవండి. బాణస్తు ధూర్తచరితం స్వానుభూతం పరేణ వా యత్రోపవర్ణయేదేకో నిపుణాః పండితో విటః సంబోధనోక్తి ప్రత్యుక్తి సంబంధనోక్తి ప్రత్యుక్తి
ఉమ్. కుర్ కు- కుర్ కుర్యాదాక స మాషిన్ ఎక్కడ ఐహి కుర్యాత్ ఆకాశ భాషితై కుర్యా కుర్య కుర్యాద్ ఆకాశ భాషితై భాషితైః సూచయే సూచయే దూర దూర సూచయేత్ వీర శృంగారో శృంగార సూచయేత్ వీర శృంగారో శౌర్య శౌర్య సౌభాగ్య సంస్థవే భూయస్ భారతి వృత్తిరేకాంకం వస్తు కల్పితం ముఖ నిర్వహణే సాంగే లాస్యాంగాని దశాపి చ ఇవి బాణం యొక్క లక్షణాలు. బాణస్తు అంటే మూడవ వెరైటీ చెప్తున్నాడు. దశరూపకములలో మూడవది. నాటిక అనేది ప్రకరణంలోని అంతర్భాగమే, కానీ నాటిక అనేది కొన్ని తేడాలు ఉన్నది కాబట్టి, స్త్రీ ప్రాయంగా అట్లా ఉన్నది కాబట్టి దాని గురించి ఆయన ధనంజయుడు కొంచెం ఎక్కువగా విపులంగా చెప్పాడు, భరతనాట్య శాస్త్రంలో చెప్పకపోయినప్పటికీ కూడా. ఇప్పుడు మూడవ దానికి వచ్చాడు. బాణము. బాణము అనేది ఇది ధూర్త చరితం స్వానుభూతం పరేణవ. ధూర్త చరితం. ధూర్త చరితం అంటే ఒక ధూర్తుడైనటువంటి, ఇది యాక్చువల్ గా మనము ఇదేమంటాము మోనలాగానే ఉంటాయి అంటాం కదా. అంటే ఒక పాత్ర స్టేజ్ మీదకి వచ్చి దుర్యోధనుడి పాత్రని అభినయిస్తూ ఉంటారు కదా చాలా మంది. ఎన్టీ రామారావు సినిమాలో ఉన్న ఎన్టీ రామారావుదే స్టేజ్ మీద చాలా మంది ఆ దుర్యోధనుడి పాత్రని అభినయిస్తూ ఉంటారు. అటువంటిది అలాంటి ఒక ధూర్త చరిత్రం, ధూర్తుడైనటువంటి వాడి యొక్క చరిత్ర, వాడి యొక్క స్వభావాన్ని స్వానుభూతం పరేణవ, తాను స్వయంగా అనుభవిస్తున్నది కానీ, లేదా పరేణవ ఇతరులు అనుభవించేటటువంటిది కానీ. అంటే ఆ ధూర్తుడైనటువంటి వాడు ఆ దుర్మార్గుడు, వాచాలుడు అయినటువంటి ఆ వ్యక్తి తను అనుభవించినది కానీ, లేదా ఇతరులు అనుభవించినది కానీ వాటిని ప్రదర్శించటము బాణము. ఎత్ర ఉపవర్ణయేత్ ఏకః నిపుణః పండితః విటః. వీళ్ళల్లో ఎవరైనా ఒకడే ఏకః ఒక్కడే రంగస్థలం పైనకి వచ్చి అతడు తన నటనను ప్రదర్శించాలి. ఎత్ర ఏకపాత్రాభినయం పేరు అదేనా మేడం? ఏకపాత్రాభినయం. ఏకపాత్రాభినయమే. ఏకపాత్రాభినయమే ఇది. అంటే ఇందులో ఇందులో భేదాలు ఉన్నాయి. ఏకపాత్రాభినయమే. ఆ ఏకపాత్రాభినయము తాను స్వయంగా అనుభవించినటువంటి విషయాలు కానీ, లేదా ఇతరుల అలా భీముడు ఇలా అన్నాడు అని ఆ దుర్యోధన పాత్రధారి భీముడు ఎలా నటించాడో అలా నటించి చెప్తాడనుకోండి, అట్లా కూడా అవచ్చు. అలా అయిపోయి ఎక్కడైతే ఉపవర్ణయేత్ వర్ణించి వివరించి చెప్పటము, ఎక్కడ ఒక్కడే వర్ణించి చెప్పటము. ఆ వర్ణించి చెప్పేటటువంటి ఆ వ్యక్తి నిపుణుడైనటువంటి వాడు, చతురుడైనటువంటి వాడు. అంటే ఆ మాట్లాడటము, ఆ సంభాషణ చెయ్యగలిచినటువంటి ఆ చాతుర్యము కలిగినటువంటి వాడు. పండితుడైనటువంటి వాడైనా కానీ, విటుడైనా కానీ. విటుడు అంటే గణికల దగ్గరికి పురుషులని తీసుకెళ్ళటము, ఒక చాలా గొప్పవాడైనటువంటి వర్తకుడైనటువంటి వాడు లేదా ధనవంతుడైనటువంటి వాడిని గణికకి చేర్చటము, గణిక దగ్గర ఉన్నటువంటి అభిప్రాయం తీసుకొచ్చి ఆ వర్తకుడికి చెప్పడం. వీళ్ళ ఇద్దరి మధ్య కూడా ప్రవర్తించేటటువంటి వాడిని విటుడు అని అంటాడు. నాయకుల మధ్య సంబంధాన్ని కూర్చేటటువంటి వాడు. సంబంధేన ఉక్తి ప్రత్యుక్తి. ఈ సంబంధేన సంబోధన
సంబోధన ఉక్తి ప్రత్యుక్తి, రకరకాలైనటువంటి సంబోధనలు, ఉక్తి ప్రశ్న చెప్పటము, ప్రత్యుక్తి దానికి జవాబు చెప్పడం, చెప్పడము దానికి ఒక జవాబు చెప్పటం, ఇవన్నీ కూడా ఆకాశ భాషితై కుర్యాత్, ఆకాశ భాషితంలో చెప్పాలి. ఆకాశ భాషితము అనంటే మళ్ళీ స్టేజ్ మీద రంగస్థలం పైన డైలాగు చెప్పాలి అంటే వ్యక్తి దాంట్లో రకరకాలు ఉన్నాయి. ఒకటి పరస్పరము మాట్లాడుకోవడం, అది. ఇంకొకటి స్వగతం. స్వగతం అంటే తనలో తనే మాట్లాడుకోవటం. దానికన్నీ రకరకాలైనటువంటి వాళ్ళ భారతి గారి క్లాసులో లేనట్టున్నారు. భారతి గారు ఉంటే క్లాస్‌లో చెప్పొచ్చు. అవన్నీ ఆ అభినయం ఎలా చెయ్యాలి అనేది. ఒకవేళ పాత్రలు స్టేజ్ మీద ఉన్న మిగతా పాత్రలు ఎవ్వరూ వినకూడదు అని తనలో తనే అనుకుంటున్నప్పుడు ఒక ముద్రిక ఈ వేలుని, ఉంగరపు వేలుని ముడిచి చెప్పటం. మిగతా వేళ్ళన్నీ ఓపెన్ చేసి ఈ ఒక్క వేలుని ముడిచి చెప్తే ఏంటంటే నాలో నేను మాట్లాడుకుంటున్నాను అని. పక్కన ఉన్నటువంటి రంగస్థలం పైన ఉన్నటువంటి ఇతర నటులు విననట్టుగా నటిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను స్వాగతం చెప్పుకున్నా గానీ మరి ఆడియన్స్‌కి ప్రేక్షకులకి వినపడాలి కదా! ప్రేక్షకులు వినపడకపోతే నేను స్వాగతం చెప్పుకొని ఏం లాభము రంగస్థలం పైన? అందుకని దానికి ఒక ముద్ర. అట్లానే జనాంతికము అని. జనాంతికము అంటే ఒకటి సర్వశ్రావ్యము. అందరూ వినదగినది. అంటే రంగస్థలం పైన ఉన్నటువంటి పాత్రలు, పాత్రధారులు, మరి రా ప్రేక్షకులు అందరూ వినదగినటువంటి దానిని సర్వశ్రావ్యము అని అంటారు. ఒక్కొక్కసారి టెక్నికల్ టర్మ్స్ గుర్తు రానంతే. సర్వశ్రావ్యము అంటారు. ఇంకొకటి స్వగతం. స్వగతం అంటే తనలో తాను మాట్లాడుకునేది, ఒకానొక ముద్రను ఆశ్రయించి. ఇంకొకటి జనాంతికము. జనాంతికం అంటే రంగస్థలం పైన 3, 4 పాత్రధారులుంటే అందులో ఒక ఇద్దరు పాత్రలు వాళ్ళల్లో వాళ్ళు అంటే చూసావా ఇతను ఇలా అంటున్నాడు. ఆ అమ్మాయిని చూడగానే ఈ ఇది మాళవిక అగ్నిమిత్రంలో ఆ అమ్మాయిని చూడగానే అయ్యో! ఇది మన రాజకుమార్తెలాగా ఉన్నదే అని వాళ్ళిద్దరిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది జనాంతికం. అంటే అందరికి వినపడకుండా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవటం అనేది. ఇంకొకటి ఆకాశ భాషితం. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే. ఆకాశ భాషితం. ఆకాశ భాషితము అంటే రంగస్థలం పైన ఎవరు ఉండరు. రంగస్థలం పైన ఉన్నటువంటి నటుడే ఆహా! ఇలా అన్నావా? ఒక చెవి ఒగ్గి ఆ! ఇలా అన్నావా? నువ్వు వస్తున్నాను అంటున్నావా? ఆ! వచ్చేసేయ్ అని మాట్లాడారనుకోండి. అక్కడ వస్తున్నాను నేను అన్న మాట నేపథ్యంలో నుంచి ఎవరు మాట్లాడరు. ఇక్కడ రంగస్థలం పైన ఉన్నటువంటి నటుడే నేను వస్తున్నాను అని అంటున్నాడు అని అదే అన్నమాట ఉక్తి ప్రత్యుక్తి అంటే. నేను వస్తున్నాను అని వాడు మాట్లాడటము, దానికి ఆ! రా అని వీడు జవాబు చెప్పటము, ఇవి 2 కూడా చేయటము దాన్ని ఆకాశ భాషితము అంటున్నాడు. ఏమన్నావు? వినపడిందా? వస్తున్నావా? చేస్తున్నావా? అని ఎవరితోటో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళ మాటలు కూడా తనే రిపీట్ చేయటం అనేది ఆకాశ భాషితం. ఆకాశ భాషితం ఆకాశం అంటే బయటికి, పైకి మాట్లాడటం అనేది ఆకాశ భాషితం. అలాంటి ఆకాశ భాషితము సంబోధన, ఉక్తి, ప్రత్యుక్తి. సంబోధనం ఎవరినన్నా పిలవటం కానీ, పేరు పెట్టి పిలవటం కానీ, లేదా వాళ్ళతోటి మాట్లాడటం కానీ, వాళ్ళకి జవాబు చెప్పడం గానీ, ఇవన్నీ కూడా ఆకాశ భాషితం ద్వారానే చేయవలె. ఎందుకంటే ఒక్కళ్ళే ఉంటారు కదా స్టేజ్ మీద. వాళ్ళు. సూచయేత్ వీర శృంగారౌ శౌర్య సౌభాగ్య సంస్థువైః. వీర శృంగారం. వీరము గాని, శృంగారం కానీ ఈ రెండిట్లలో ఒక రసము ప్రధానంగా ఉండాలి. శృంగార రసం కానీ, వీర రసము కానీ సూచయేత్ సూచింపబడవలే. శౌర్య సౌభాగ్య సంస్థవైః. ఇవాళ శౌర్యము వీరరసము గనకైతే ఆ పాత్ర యొక్క శౌర్యము, వీరము, ప్రతాపము ఇలాంటివన్నీ కూడా చూపించాలి. సౌభాగ్యం అంటే అన్ని రకాలైనటువంటి సంపదలు, సౌందర్యము ఇత్యాదికాలు. శృంగార రసం అయితే సౌందర్యాదికాలు. ఇవన్నింటి యొక్క సంస్థవైః. వాటి యొక్క సంస్థవము అంటే స్థుతులు అనేవి సూచయేత్ సూచింపవలె. వాట్ల ద్వారా శృంగార వీర రసాలు సూచింపబడవలె. శౌర్యం యొక్క
సంస్థవము చేతైనా స్థుతి చేతనైనా లేదా సౌభాగ్యము సౌందర్యము యొక్క సంస్థవము చేతనైనా కానీ వీర శృంగార రసాలు సూచింపబడాలి. ఎందుకంటే ఇక్కడ మాటలే కదా, ఇద్దరు నాయకులు లేరు. నాయకులు లేరు. ఎవరితోటి ఇంకొకళ్ళు కూడా ఎవరు లేరు. ఏకహ పాత్ర ఒకటే. ఏకహ ఒక్కడే ఉండాలి. ఆ ఒక్కడే ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా చూపించగలడు? అందుకని వాటిని మెచ్చుకుంటూ లేదా వాటిని స్తుతి పాఠాన్ని చేస్తూ ఈ శృంగార వీర రసాల్లో ఒకదానిని సూచయించాలి. భూయస భారతీ వృత్తి, ఎలాగైనా సరే అధికంగా మాటలు ఉంటాయి కాబట్టి భూయస భారతీ వృత్తి, అత్యధికంగా భారతీ వృత్తిని ఆశ్రయించి ఉండవలే. ఏకాంకం వస్తు కల్పితం. ఏకాంకం ఒకటే అంకము. తర్వాత వస్తు కల్పితం, వస్తువేమో కల్పితమైనటువంటి ఇతివృత్తము కలిగి ఉండాలి అని. ముఖ నిర్వహణే సాంగే లాస్యాంగాని దశాపిచ. ముఖ నిర్వహణ సంధులు అంటే ఒకటే అంకము కాబట్టి మొత్తం 5 అంకాలు పెట్టడానికి సాధ్యము కాదు. కాబట్టి ముఖ సంధి, నిర్వహణ సంధి అంటే మొట్టమొదటిది బీజము వెయ్యాలి, దానికి ఆరంభం చెయ్యాలి, కార్యము నిర్వహణము చెయ్యాలి, అది ఫలితముని చూపించాలి. ఈ 2 మొదటిది చివరిది మాత్రమే ఉండాలి. సాంగే అవి మాత్రము అంగే వాటి అంగములతో సహా. దానికి ముఖ సంధికి 12 అంగాలు 13 అంగాలు ఉన్నాయి. నిర్వహణ సంధికి 12 అంగాలు ఉన్నాయి. ఆ మొత్తం అంగాలతో సహా ఆ 2 సంధులుని ఉపయోగించాలి. లాస్యాంగాని దశాపిచ, లాస్యాంగములు అని ఒక నృత్యములో ఒక భాగము. ఆ నృత్యములో తాండవ నృత్యము, లాస్య నృత్యము అని, లాస్య నృత్యంలో లాస్య అంగములు అని అవి 10 రకాలైనటువంటి లాస్యాంగాలు ఉన్నాయి. ఆ లాస్యాంగాలన్నిటినీ కూడా ప్రదర్శిస్తూ ఈ ఒక పాత్రధారి ఒక అంకంలో ఇటువంటి వీర శృంగారాల్ని స్తవనము చేయటము ద్వారా చూపించాలి. 10 రకాలైనటువంటి వాటికి ఇక్కడ ఇచ్చారా లాస్యాంగాన్ని 10. ఇది బాణము అనేది. చదవండి మేడం. ఫస్ట్ది ఒక చిన్న డౌట్. చెప్పండి. ఫస్ట్ సర్వశ్రావ్యం అంటే అందరూ వినదగిన అంటే సర్వశ్రావ్యము. రెండోది ఏంటండి? స్వగతము. స్వగతం. జనాంతికము. జనాంతికం. ఆకాశ భాషితం. దుర్యోధన మహేసభ చూడండి. దుర్యోధనుడి మహేసభ అదే అలాంటిదే బాణము. స్వగతం. స్వగతం. ఇప్పుడు స్వగతానికి జనాంతికానికి తేడా ఏంటండి? స్వగతం అంటే ఒక్కరే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం. జనాంతికము అంటే స్టేజ్ మీద ఒక 4 ఉన్నారనుకోండి, ఇద్దరు చెవులు కొరుక్కోవడం. ఇద్దరు చెవులు కొరుక్కుంటే ఇప్పుడు మీకు మాళవిక అగ్నిమిత్రం నాటకంలో రాజసభకి విదూషకుడు వస్తాడు. రాజ్యసభలో రాజు ఆ శత్రురాజుల పైన దండెత్తటము అవి మాట్లాడుతున్నాడు మంత్రులతోటి వాళ్ళతోటి. ఆ మంత్రులతోటి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు విదూషకుడు వచ్చి రాజుతో మాట్లాడుతున్నాడు. రాజుతోటి మాళవికను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాళవిక గురించి మాట్లాడుతున్నటువంటి విషయము అమాత్యులందరికీ వినపడాల్సిన అవసరం లేదు కదా. అవును, ఇద్దరే మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకరితోటి ఒకరు. దానిని జనాంతికము అంటే అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నా మరి నాకు ప్రేక్షకుడుగా నేను ఆడియన్స్ లో కూర్చున్నప్పుడు నాకు వినపడాలి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. చెవులు ఊరికే కొరుక్కుంటే నాకు సరిపోదు కదా, నాకు అర్థం కాదు కదా. నేను నాటకం చూస్తూ ఉంటే నాటకం చూస్తున్నప్పుడు నాకు ప్రతి ఒక్క డైలాగ్ నాకు వినపడాలి. నువ్వు స్వగతంగా పలుకున్నా నాకు వినపడాలి, నువ్వు జనాంతికంగా పలుకున్నా నాకు వినపడాలి. సర్వశ్రావ్యం అయితే ఎలాగో వినపడుతుంది. అయితే దానికి జనాంతికము అంటే ఇద్దరు అంటే మిగతా పాత్రలందరూ కూడా వాళ్ళకి ఎవరికి ఏమీ వినపడటం లేదు అన్నట్టు నటిస్తారు. దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంది. స్వగతానికి అయితే నాకు గుర్తుంది బాగా, ఈ వేలు ఒకటి మూసేసి మిగతా 5 వేళ్ళు మిగతా 4 వేళ్ళు తెరవాలి. జనాంతికానికి కూడా ఏదో ఒక ముద్ర ఉంది, చూస్తాను నేను, నాకు వీలుంటే రిఫర్ చేసి చెప్తాను దానికి ఏ రకమైనటువంటి ముద్ర. భారతి గారు ఉంటే అడుగుదాం.
అటువంటి ముద్రల ద్వారా అంటే ఆ రోజులలో ఆడియన్స్ కూర్చునే చూసేటటువంటి ప్రేక్షకులు కూడా పండితులు. వాళ్ళకి కూడా నాట్యము, నాట్యశాస్త్రం గురించి అవి ఎలా ఉంటాయి అనేది తెలుసు. అది తెలుస్తుంది కానీ నాటకాల్లో వాళ్ళకి ఏమంటాడు? తెలియదు. మాటి మాటికి విద్వజ్జన పరిషదః అంటాడు. ఆ పరిషత్తు విద్వత్తజనులు. విద్వజ్జనులు ఉంటేనే నేను ప్రదర్శిస్తున్నది అర్థమవుతుంది. లేకపోతే ఎవరికి అర్థమవుతుందది? ఒకానొక అవును. కాలంలో ఒకానొక కాలంలో కొంతమంది తీసినటువంటి సినిమాలు విశ్వనాథ్ గారు తీసినటువంటి సినిమాలు 'సప్తపది' లాంటివి, 'శంకరాభరణం' చాలా ప్రసిద్ధి పొందింది. 'శంకరాభరణం' మొదటి రోజు థియేటర్‌లలో వేసినప్పుడు ఒ జనమే లేరసలు. టికెట్లు చాలా తేలిగ్గా దొరుకుతున్నాయి. రెండో రోజు కూడా టికెట్లు బానే దొరుకుతున్నాయి. మూడో రోజుకి కొంచెం పికప్ అయింది. నాలుగో రోజుకి ఇంకా కాస్త జనం పికప్ అయింది. వారం అయ్యేటప్పటికి అసలు టికెట్లే దొరకలేదు మాకు. ఎంచేత? చూసేటటువంటి జనం కూడా కాస్త తెలిసినటువంటి వారు అవ్వాలి. ఆ కాలంలో మరి చూస్తున్నటువంటి జనం కూడా బహుపండితులై ఉండాలి. అందుకనే వాళ్ళంతా విద్వజ్జన పరిషత్ మెచ్చుకోవాలి అని అన్నాడు. విద్వజ్జనుల పరిషత్తులే వాళ్ళు నన్ను అడిగారు ఈ నాటకం ప్రదర్శించమని అన్నాడు మాళవికాగ్నిమిత్రంలో. అభిజ్ఞాన శాకుంతలో విద్వజ్జనులందరూ కూడా విద్వజ్జన పరిషత్తు మెచ్చుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. నా నాటకం చాలా బావుందని అని అంటాడు. అలా అంటే బాణహ అనేది ఈ లక్షణం ఏంటంటే ఒక సింగిల్ ఒక పర్సన్ ఇద్దరు పర్సన్ వాళ్ళలో వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ లేదు. ఒకటే పాత్ర. ఒకే పాత్ర ఉంటుంది. ఆ! ఏకపాత్రాభినయం ఏకః అండి. ఏకపాత్రాభినయం. ఆ, ఏకః ఏకపాత్ర. ఒకడే. ఏకాంకం ఒకటే అంకం. ఆ, కల్పిత వస్తు. ఉమ్, కల్పితమైనటువంటి వస్తువు. ఆ, ధూర్తుడైనటువంటి వాడిది. ఇక్కడ అన్నాడు ధూర్తాః చౌర ద్యూతకరాదయః. ధూర్తులు అంటే చోరులు, జూదగాళ్ళు ఇలాంటి వాళ్ళు. వాళ్ళ యొక్క అంటే ఒక రకమైనటువంటి ఆహ్, ఆహ్, గర్వ, అహంకారాలు ఉన్నటువంటి వాడు. అలాంటి వాని యొక్క చరితం. అది బాణం. వీటిలలో కూడా మళ్ళా వీర శృంగార రసాలు సూచింపబడాలి. మరి ఇంకా పాత్రలెవరు ఉండరు కాబట్టి అవి ఎలా సూచింపబడాలి అనంటే శౌర్య సౌభాగ్య సంస్థవైః. శౌర్యము మరియు సౌందర్యముల యొక్క ప్రస్తావనము వలన, స్తుతి పాఠముల వలన, మెచ్చుదలల వలన ఆ వీర శృంగార రసాలు సూచింపబడాలి. ఈ పారాగ్రాఫ్ చదువుతారా? ధూర్త శౌరధూతకారాదయోస్తేషాం చరితం యత్రైక ఏవ విటః స్వకృతం పరకృతం ఓపచర్ణయతి వా అంతేనండి. ఉపవర్ణయతి. వా వర్ణయతి సా భారతీ వృత్తి ప్రధానత్వాబ్ధ బాణః. బాణః. ఏకస్య చోక్తి ప్రత్యుక్తయా ఆకాశ భాషితై భాషితైః భాషితైః రసాంగితోత్తర ఆశంకితోత్తరత్వేన ఆశంకితోత్తరత్వేన భవంతి. అస్పష్టత్వ అదే ఆనండి అది అస్పష్టత్వాత్ చ అన్నమాట. అస్పష్టత్వాచ వీర శృంగారం వీరశృంగారై
శోభాంగ యశోర్ సౌభాగ్య సౌభాగ్య యశోర్ధ ఆహా, ఆ, సౌభాగ్య సౌభాగ్య శౌర్యోపవర్ణనయ శౌర్యోపవర్ణయ సూచనీయై. ధూర్తాః అంటే చౌర ద్యూతకరాదయ తేషాం చరితం వారి యొక్క చరితము ఎత్ర ఏక ఏవ విటః ఎక్కడైతే ఒక్కడే ఒక్క విటుడైనటువంటి వాడు స్వకృతం పరకృతం వా తను చేసినటువంటి చేష్టను గాని లేదా ఇతరులు చేసినటువంటి చేష్టలను గాని వా లేక ఉపవర్ణయతి సహ భారతీ వృత్తి ప్రధానత్వాత్ భారతీ వృత్తిలో అంటే అధికమైనటువంటి మాటలు ఎక్కువ రకంలో ఎక్కువ మాటలు మాట్లాడటం చేత ప్రదర్శన ప్రధానత్వాత్ బాణ ఇది బాణం అనేది ఏకస్య చ ఉక్తి ప్రత్యుక్తయ ఒక్కడే మనిషి యొక్క ఒకటే పాత్ర యొక్క ఉక్తి ప్రత్యుక్తయ ఉక్తి చెప్పడం అనేది ప్రత్యుక్తి సమాధానం తీసుకోవడం అనేది ఈ రెండు కూడా సాధారణంగా మనకి ఏమైతుంది నేను ప్రశ్న వేస్తాను మీరు జవాబు చెప్తారు లేదా మీరు ప్రశ్న వేస్తారు నేను జవాబు చెప్తాను కానీ ఇక్కడ ఒకటే పాత్ర కాబట్టి ప్రశ్న వీడే వేయాలి జవాబు వీడే చేయాలి ఈ ప్రశ్న జవాబు రెండు కూడా ఆకాశ భాషితై ఆకాశ భాషితము చేత ఆశంకితోత్తరత్వేన ఆశంకిత ఊహించి వాడు ఇలా అంటున్నాడు అని ఊహించి దానికి తగినటువంటి జవాబు చెప్పడం చేత ఈ ఈ మాటలన్నీ కూడా జరుగుతాయి అస్పష్టత్వాచ్చ స్పష్టంగా చెప్పకపోవడం చేత వీర శృంగారం సౌభాగ్య శౌర్య ఉపవర్ణనయ సూచనీయవు వీటి చేత ఈ వీర శృంగారాల రసములు సౌభాగ్య శౌర్యముల వలన సూచింపబడవలే. తర్వాత లాస్యాంగములు అన్నాడు కదా ఇక్కడ లాస్యాంగాని దశాపిచ ముఖ నిర్వహణే సాంగే ముఖ నిర్వహణ సందులు వాటి యొక్క అంగములతో సహా ప్లస్ లాస్యాంగములు దశ విధములైనటువంటి లాస్యాంగములు కూడా ప్రదర్శింపబడాలి. లాస్యాంగములు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. లాస్యాంగాలంటే నృత్యాంగం. నృత్యానికి సంబంధించినవి నృత్యానికి సంబంధించి అంటే నృత్యము నాట్యమే నాటకము అన్నా కూడా నాట్యకము అనేది ఆ నాట్యము అనేది దశ విధములైనటువంటి రూపకాలుగా వచ్చినాయి. ప్రధానంగా అది నాట్యమే. నాట్యము అంటే ఇప్పుడు మనకి సంగీత నృత్య రూపకములు అని ప్రదర్శిస్తూ ఉంటారు కదా నాట్యం అనేది పద విధములైనటువంటి రూపాన్ని దాల్చింది. ఎక్కడైతే పూర్వకథ సంయుతం పూర్వకథతోటి కూడి ఉంటుందో కథగా మొత్తంగా ఉంటుందో అంటే చిన్న చిన్న ఎపిసోడ్స్ గా కాకుండా మొత్తం కథగా ఉంటుందో అప్పుడు అది దశ విధములైనటువంటి రూపాన్ని దాలుస్తుంది. అవి ఇలా 10 విధాలైనటువంటి విధాలుగా వర్ణించబడ్డాయి. అందులో మరి ప్రదర్శించేటప్పుడు ఎలా ఈ ఏకపాత్ర అభినయం చేస్తూ ఉంటే అది ఎట్లా ప్రదర్శించాలి ఏ రకంగా ఒక స్టేజ్ మీదకి వచ్చి దుర్యోధనుడు లాగా అహంకరించి నించుంటే ఎట్లా నించోవాలి నించున్నవాడు ఏ పాటలాగా చెప్పాలా లేకపోతే నటించుతూ చెప్పాలా లేదా కేవలము డైలాగ్ సంభాషణని ఉచ్చారణ ద్వారా చెప్పాలా ఇలాంటివన్నీ కూడా 10 రకములైనటువంటి అంగాలు ఉన్నాయి. ఆ నృత్యానికి 10 రకములైనటువంటి అంగాలు అంటే సౌమ్యమైన లాస్యాంగములు లాస్య నృత్యము అంటే సౌమ్యమైన తాండవము లాస్యము అని 2 విధాలు నృత్యం. తాండవము అంటే ఉద్ధృతమైనటువంటి నృత్యము అంటే శివుడి యొక్క తాండవం లాంటిది ఉద్ధృతమైనటువంటి నృత్యము. లాస్యము అంటే పార్వతీదేవి లాగా స్త్రీ ప్రాయమైనటువంటి నృత్యం సౌమ్యంగా ఉండేటటువంటిది లాస్యం. దానికి 10 రకాలైనటువంటి అంగాలు అవి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. చదవండి. గేయం పదం స్థితం పాఠ్యమాసీనం పుష్పగండికా ప్రచ్ఛేదకస్త్రిగూఢంచ సైంధవాఖ్యం ద్విగూఢకం ఉత్తమోత్తమకం చైవ ఉక్త ప్రత్యుక్తమేవ చ లాస్యే దశవిధం హి ఏతత్ అంగనిర్దేశకల్పనం శేషం స్పష్టమితి. ఈ దశవిధములైనటువంటి లాస్యాంగములు అంటే కూడా మీకు బహుశా అది దశరూపక సారము అనే పుస్తకం చూడమన్నా కదా
అందులో దొరుకుతుంది. లాస్యాంగములు అంటే ఇక్కడ మీకు పేర్లు మాత్రమే ఇచ్చారు. శేషం స్పష్టమని ధనికుడు కూడా ఆ లాస్యాంగాలను గురించి వివరించటం లేదు. ఏమ ఏంటి అనంటే ఏంటి అనేవి? బాణంలో ఉందండి. బాణంలో 10 లాస్యాంగములను భారతీయ వృత్తియు ఉండును అన్నది. లాస్యాంగములు అంటే ఏమని ఇచ్చాడండి? బాణము అని ఇచ్చాడండి. బాణంలో ఇందలి వస్తువు ఉత్పాద్యము ధూర్త చరితము ఒక అంకం ఉండును. కుశలుడు పండితుడు అయిన విటుడొకడే పాత్ర. అతడు ఆకాశ భాషితం ద్వారా తనవి ఇతరులవి అనుభవం తెలుపుతుండును. శౌర్య సౌభాగ్య వర్ణనతో ముఖ నిర్వహణ సంధులను 10 లాస్యాంగములను భారతీయ వృత్తియు ఉండును. ఆ లాస్యాంగములు అంటే ఏంటి? లాస్యాంగం గురించి రాయలేదు. ఉదాహరణము లీలా చెప్పింది. మధుకరము అని. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీరు చదివినటువంటి పార్ట్ ఏదైతే ఉందో అందులో ఉండదు. కానీ మిమ్మల్ని అందుకనే 1 నుంచి 19 పేజీల దాకా 20 పేజీల దాకా ఏదో ఉంది. అది చదువుకోండి ఖచ్చితంగా అన్నాను. అందులో ఉంటాయి. ఇవండి గేయ పదము స్థితపాఠ్య అంటే అవును. ఆసీనము గేయ పదము స్థిత పాఠ్యము అని. ఆ గేయ పదం అంటే ఏంటి? స్థిత పాఠ్యం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇది అవి కదా డీటెయిల్డ్ గా చదువుతున్నాము. గేయ పదము అంటే ఆసనాల మీద కూర్చున్న గాయకులు గానం చేసేటటువంటి శుష్కమైన గానం గేయ పదం. అంటే ఆసనాల మీద కూర్చొని వాళ్ళు పాట పాడుతూ ఉంటారు అంతే. అంటే ఈ ఈ శృంగారానికి గాని ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? శృంగారం గాని వీరం గాని సూచింపబడాలన్నారు కదా! ఆ పాట ద్వారా సూచిస్తూ ఉంటాడనమాట. అంతే. ఒక స్థిరంగా ఒక కుర్చీలో కూర్చొని ఆ కుర్చీలో కూర్చున్నటువంటి ఏకపాత్రాభినయము ఏం చేస్తాడు అంటే అది ఈ ఒక పాట మాత్రం పాడతాడు అంతే. ధూర్తుని యొక్క చరిత్రం గాని జూదగాడి చరిత్రం గాని ఒక పాటలాగా రచించుకొని ఆ పాటని సామాన్యంగా ఒక కుర్చీలో కూర్చొని తాళం వేసుకుంటూ పాట పాడతాడు. అది గేయ పదం అన్నది. ఇంకొకటి నెక్స్ట్ ఇది స్థిత పాఠ్యం. స్థిత పాఠ్యము అనంటే ప్రాకృత భాషలో రచించిన గీతాన్ని రసవత్తరంగా పాడితే అది స్థిత పాఠ్యం. గబగబా చదివేస్తాను. ప్రాకృత భాషలో రచించిన గీతాన్ని రసవత్తరంగా పాడితే అది స్థిత పాఠ్యం. మూడవది ఆసీనం. ఆసీనం అంటే ఏ విధమైన వాద్యాల ప్రయోగం లేకుండా శోకములతో కూడినటువంటి గీతము ఆసీనం. ఇలాంటిది. తర్వాత నెక్స్ట్ ఏముంది? పుష్పగండిక. సంస్కృత గీతాన్ని గానం చేస్తే అది పుష్పగండిక. తర్వాత ప్రచ్ఛేదకం. వెన్నెల చేత పీడింపబడిన స్త్రీలు తమకు అప్రియం చేసి ఉన్నవారైనా కూడా ప్రియులతోటి ఎక్కడ కలుస్తారో అది ప్రచ్ఛేదకం. అంటే ఆ స్త్రీ అట్లా నటిస్తుంది అన్నమాట. విరహంలో ఉన్నప్పటికీ కూడా ప్రియుడు అప్రియం చేసినప్పటికీ కూడా ఆ వెన్నెలలో కూర్చొని ఆ ప్రియుడిని కలవాలి అని ఉద్దేశంతో పాట పాడుతూ ఉంటే అది ప్రచ్ఛేదకము. అధికంగా పురుషులను గూర్చిన భావాలతో నిండిన నాట్యము త్రిమూఢకం. త్రిగూఢం అన్నాడు కదా! త్రిగూఢం అన్నారు. ఇక్కడ త్రిమూఢకం అన్నారు. స్పష్టమైన వీణాధికరణాలతో ప్రాకృత భాషా వచనాలతో ఏం నాట్యం చేస్తారో అది సైంధవకం. ఈ విధమైనటువంటి లాస్యమైనటువంటి నృత్యము వీణాధికరణాలతో అంటే సాధనాలతోటి ప్రాకృత భాషా వచనాలతోటి చేసేటటువంటి నాట్యము సైంధవకం. సైంధవకం తర్వాత ద్విగూఢకం అంటే మనోహరమైనటువంటి భావాల రసాల ఆవిష్కరణంతో నృత్యం చేయటం అనేది ద్విమూఢకం. ఉత్తమోత్తకం అంటే అనేక రసాలకు ఆశ్రయమై హేళా విలాసాదులతోటి విచిత్రంగా ఉండేటటువంటి నాట్యము ఉత్తమోత్తమకం. తర్వాత ఉక్తి ప్రత్యుక్తం అంటే కోపంతో కానీ
అనురాగంతో కానీ విచిత్రమైనటువంటి గీతార్థాలతోటి మాటకు పై మాట మాటకు పై మాట జవాబు ఇలా ఉంటే దాన్ని ఉక్త ప్రత్యుక్తం అన్నారు. ఈ విధంగా లాస్యే దశవిధం హేతత్ అంగ నిర్దేశ కల్పనం. ఈ విధంగా ఈ 10 రకాలైనటువంటి అంగాలతోటి ఉండేటటువంటి నృత్యాన్ని లాస్యాంగములతో కూడి ఉండేది బాణము అనేటటువంటి ఒక దశరూపకములలో ఒక భాగం. ఇది అంగనిర్దేశకం. అంగనిర్దేశకం అంటే ఒక్కొక్క అంగములో కూడా ఈ అంకములో ఈ ఏవైతే అంగాలు ఉంటాయో ఆ అంగాలన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు ముందర, ముఖ నిర్వహణ సంధులు సాంగే. ముఖ నిర్వహణ సంధులు అంగములతో సహా ప్రదర్శించాలి అన్నాడు. అంగములతో సహా అంటే ఒక్కొక్క దానికి మరి 12-13 అంగాలు ఉన్నాయి. ఆ 12-13 అంగాలు కూడా ఈ విధమైనటువంటి ఈ దశ విధములైనటువంటి నాస్యాంగములతోటి నిర్దేశ కల్పనం, అవన్నీ కూడా నిర్దేశించేటట్టుగా కల్పనము చేయాలి. బాణము అనేది కల్పన చేయాలి అని శేషం స్పష్టమితి అని ఆపాడు అక్కడ. నెక్స్ట్ అత ప్రహసనం, ఇది రేపు చూద్దాం. ఇంకా ఇప్పుడు నేను చెప్పిందంతా నాట్యశాస్త్రము అని తెలుగు ట్రాన్స్లేషన్, నాట్యశాస్త్రానికి తెలుగు ట్రాన్స్లేషన్ మా గురువు గారు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించినటువంటి ఇది. ఈ పుస్తకంలో నుంచి చదివాను ఇప్పుడు నేను చెప్పిందంతా. అంటే నేను తెలుగే చదివాను, సంస్కృతం చదవలేదు. ఇంకా ఆలస్యం అవుతుందని చదవలేదు. అందులో మీకు దశరూపక సారంలో నాకు చూసినట్లు గుర్తు, చిన్న చిన్న వాక్యాలుగా ఉన్నట్టు గుర్తు. ఒకసారి మీరు గమనించండి, చూడండి, లేకపోతే చూద్దాం. అంత పెద్ద అవసరం లేదు. 10 విధముల ఈ పేర్లు మాత్రం గుర్తు పెట్టుకోవాలి. దీంట్లో ఇచ్చినట్లు కనపడలేదండి, ఒకసారి నేను కూడా స్కాన్ చేశాను. లేకపోతే ఇప్పుడు రికార్డింగ్ పెడతాను కదా, రికార్డింగ్ పెట్టిన దాంట్లో నుంచి మీరు నోట్ చేసుకోండి. ఓకే, అదే అండి, మీ రికార్డింగ్ నుంచి నేను నోట్ చేసుకుంటాము. రికార్డింగ్ నుంచి నోట్ చేసుకోండి. అత ప్రహసనం, ఇంకా ప్రహసనం ఉంది. ప్రహసనం చాలా పెద్దది కొంచెం. డిమము గుర్తుపెట్టుకోవడమే కష్టం అంతే, అదర్వైజ్ డిమం చాలా ఈజీనే. ఓకే, ఉందాం మరి. నాకు 4:30. ధన్యవాదాలు. పర్లేదు. చాలా ఇవాళ చాలా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. మీకు రెండు రికార్డింగ్స్